పులివెందల ఈరోజు పులివెందల పంచాయతీ ఒకటి తయారైంది. మీ అందరికీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, గుర్తు తెచ్చుకోండి. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అడ్డంగా దోచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన చనిపోయాడు, మొత్తం అవినీతి బయట వచ్చింది. సిబిఐ 42,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పారు. ఆ సమయంలో తప్పించుకోవడానికి కేసుల నుంచి చనిపోయిన తండ్రి పైన కేసు పెట్టుకోండి, నాకు సంబంధం లేదని ఎఫ్ఐఆర్ వేసుకోమని చెప్పిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు ఈరోజు మీరు చూస్తే మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఈ విషయం కొంత సీరియస్ గా అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినప్పుడు నేను పాదయాత్ర చేస్తా ఉంటే చెల్లిని కౌంటర్ చేయడానికి పాదయాత్ర చేయించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల ముందు బాబాయిని గొడ్డలతో ఎవరు చంపారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సానుభూతి ఎవరికి వచ్చిందని నేను అడుగుతున్నా. కోడికత్తి సీను జ్ఞాపకం ఉందా అని నేను అడుగుతున్నా. కోడికత్తి డ్రామా ఆడి కోడికత్తి సీను మాత్రం జైల్లో 5 ఏళ్ల నుంచి ఉన్నాడు. కానీ బాబాయిని చంపిన వ్యక్తి మాత్రం రోడ్డు మీద తిరుగుతున్నాడు. అవునా కాదా తమ్ముళ్ళు? విఐపి అవునా కాదా? ఆ రోజు కుటుంబాన్ని మోసం చేసి ఇప్పుడు చెల్లెలపైనే వివేకానంద రెడ్డి కూతురుపైనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు మీరు చూడండి, చెల్లెలు తిరగబడింది. ఆస్తిలో వాటాలు పంపకం సరిగా జరగలేదు. దీనిపైన అడిగితే ఇవ్వను పొమ్మన్నాడు. వాళ్ళు కొట్టుకుని ఇప్పుడు రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చారు. అన్ని అంతఃపుర వాస్తవాలు బయట చెప్తున్నారు. పులివెందల పులిని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి రాత్రికి ఢిల్లీ వెళ్లి పంపించి ఆయన భార్యని బావని అనిల్ని పంపించి రాయబారాలు చేసి సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి మనల్ని విమర్శిస్తున్నాడు. మీరు మీ చెల్లెల వ్యవహారం ఇది, పులివెందల వ్యవహారం ఇది, మాకు సంబంధం లేదు. ఆ రోజు పాదయాత్ర చేయమని మేము చెప్పలేదు, నువ్వే చేపించుకున్నావు. తర్వాత మీ ఇద్దరు ఆస్తులో పంపకం వద్దని మేము చెప్పలేదు, మీరే చేసుకున్నారు. మీ బాబాయిని మీరే చంపుకున్నారు. కడాన నా మీద అపవాదు వేయాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు తప్ప మీరేమీ చెయ్యలేరు. తెలుగుదేశం పార్టీ ఎంత నిక్కచ్చుగా ఉంటామంటే ఎక్కడా ఒక చిన్న తప్పు చేయని పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది వీళ్ళ ఆస్తి గొడవలు, కుటుంబ వ్యవహారం రాష్ట్ర వ్యవహారంగా చిత్రీకరించే పరిస్థితి వచ్చారు.